పడలు ప్లస్ ఇప్పుడు డిఎస్సి మేము చేస్తున్న రెండింటికి ఇద్దాం రండి. మీ నా తండ్రి కొడుకులు ఇద్దరు దమ్ముంటే లెటర్ రాయండి అని చెప్పి అన్నమాట. ఆయన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి విసురుతున్న సవాల్కి ప్రభుత్వం వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ మీ కౌంటర్ ఏంటి? వికే గారు, ఇప్పుడు ఈ సిబిఐ సవాళ్ళు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి భాషలోనే రిప్లై ఇవ్వాలి. ఇస్తారో ఎవరో చూద్దాం. సర్లేండి. ఇప్పుడు ఆ భాష ఎందుకు లేదు, ఇప్పుడు మన సబ్జెక్ట్ మాట్లాడుకుందాం సత్యమూర్తి గారు. ఇప్పుడు సిబిఐ అని మాట్లాడుతున్న వ్యక్తి గతంలో ఇదే సిబిఐ ఎంక్వైరీ విషయంగా ఎన్నిసార్లు ప్లేట్ ఫిరాయించాడు మనం చూసాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో కూడా ముందు సిబిఐ కావాలని, తర్వాత వద్దని ఇవన్నీ చేశాడు కదా. సో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ గురించి ఆయన అంతగా ముచ్చట పడుతున్నాడు కాబట్టి నేను ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురాదలుచుకున్న వికే గారు. ఎందుకంటే మనం మాల్ ప్రాక్టీసెస్, ఎగ్జామ్స్, వీటి గురించి స్టూడెంట్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదల చేసినటువంటి ఒక జీవో నెంబర్ 305 డేటెడ్ 2/3/2009. ఈ జీవో ఎవరికి సంబంధించిందంటే బొత్స సత్యనారాయణ గారి కుమార్తె బొత్స అనూష గారికి సంబంధించినటువంటి జీవో. ఏదో వాళ్ళు చెప్తా ఉన్నాడు శాసన మండలిలో అసలు మా వాళ్ళు అసలు తెగ పోరాడారు, అసలు తెగ వాదించేశారని చెప్పి వాళ్ళు ఏదో ఏ మండలం రక్తం ఓడారు. ఇప్పుడు ఆ శాసన మండలిలో వీళ్ళ పార్టీ నాయకుడైనటువంటి బొత్స సత్యబాబు గారి కుమార్తెకు సంబంధించినటువంటి జీవో. ఏంటయ్యా ఈ జీవో అంటే, సత్యబాబు గారి కుమార్తె అనూష గారు మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారండి. ఫస్ట్ ఇయర్ పూర్తి చేశారు. కానీ పాపం ఆవిడికి ప్రైవేట్ కాలేజ్ అది నచ్చల. అర్జెంటుగా నేను రాష్ట్రంలోనే ది టాప్ కాలేజ్ అయినటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ అక్కడికి షిఫ్ట్ అయిపోవాలని ఆమెకు అనిపించింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించుకోవాలంటే దానికి చాలా ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, చాలా మెరిట్ ఉండాలి. అటువంటి వాళ్ళకే ఆ కాలేజీలో సీట్లు వస్తాయి. కానీ ఈవిడ గారికి, అనూష గారికి కోరిక పుట్టింది. పుట్టగానే డాడీ 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 నేను ఇక్కడ చదవను, నాకు అక్కడ సీట్ కావాలంటే, అరే దాందే ఉందమ్మా, అబ్బా కొడుకులు ఉన్నారు కదా మనకి, మనం ఏది అడిగితే చేస్తారు, పోయి అడుగుదాం అని చెప్పి అబ్బా కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. సత్యమూర్తి గారు చెప్పిన లైన్లోకి వచ్చారు మీరు. అంటే మరి తప్పదు, నేను కాంటెక్స్ట్ ప్రకారం మాట్లాడుతున్నా, అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మాట్లాడట్లా. సో అబ్బా కొడుకుల దగ్గరికి వెళ్ళాడు సత్యబాబు. వెళ్ళి అడగగానే దాన్నే ఉంది సత్యబాబు, మన అదంత పని అని ప్రతి స్పెషల్ జీవో ఏంటంటే, యాక్చువల్గా ఒక ప్రైవేట్ కాలేజ్ నుంచి మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ అనేది నాట్ అలౌడ్ యాజ్ పర్ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. అదే విషయాన్ని ఆ రోజున ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ ఆయన మెన్షన్ చేస్తూ ఇట్లా గైడ్ లైన్స్ ఒప్పుకోమండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా లేఖ రాశారు, ఇది ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తున్నాను అని చెప్పి రాస్తే, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ hereby transfers Botsa Anusha, a student from Maharaja Institute of Medical Sciences, to Andhra Medical College, duly relaxing the guidelines at serial number 3 framed by the DME to be followed for grant of NOC for transfer of the student. Guidelines ni relax chesesi Anusha garini Andhra Medical College shift చేయడం కోసం ఇచ్చినటువంటి స్పెషల్ జీవో. మరి దీన్ని ఏమనాలి సార్? ఇదేంటి జీవో అనాలి, ఏమనాలి? ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్, ఫ్రాడ్ వాటి కిందకి రాదా? ఇవాళ ఏదో ఈయన గారు జమోరే గారు తెగ జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మిస్టర్ జమోరే, జీవో నెంబర్ 305 డేటెడ్ 2/3/2009 దీని మీద వేద్దామా సిబిఐ ఎంక్వైరీ? ఆ రోజున మీ అబ్బా కొడుకులు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమం పైన సిబిఐ ఎంక్వైరీ నువ్వు కోరతావా? కోరే దమ్ము నీకుందా? నువ్వు ఛాలెంజ్ని స్వీకరిస్తావా? నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కోసం నువ్వు గైడ్ లైన్స్ని డైల్యూట్ చేసేసి ఒక ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని తీసుకెళ్లి ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ చేసేసావు. అదే ఒక పేదవాడికి సాధ్యమా? ఒక రైతు బిడ్డకు అది సాధ్యమా? లేదంటే ఒక కార్మికుడి కుమార్తెకు అది సాధ్యం అవుతుందా? అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారం రూల్స్ వైలేట్ చేసి తొంగలో తొక్కి ఇటువంటి జీవోలు ఇచ్చి ఇవాళ మీరు
ప్రపంచానికి పాఠాలు చెప్తారా? దీని మీద కూడా ఏమనండి సార్, రాయమనండి జమోరే గారిని, దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ రాయమనండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇది సార్ వీళ్ళ చరిత్ర, ఇది వీళ్ళ చరిత్ర. వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి, అడ్మిషన్ల గురించి వీళ్ళు మాట్లాడతారా సార్ వీళ్ళు? కాబట్టి వీళ్ళకి ఏమి నైతిక అర్హత ఉంది సార్ ఈ రోజున? అత్యంత పారదర్శకంగా మేము అన్ని రకాలుగా చేసి ఛాలెంజ్ చేస్తే రమ్మంటే నాకు టైం ఎవరు అయ్యన్న పాత్ర గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారయ్యా, 2 గంటలు టైం ఇస్తా అని చెప్పి. ఎందుకు రాలా? నీకు కావాల్సిన గొట్టాలను ముందు పెట్టుకుని ఇవాళ ఏదో 2 గంటల సేపు డిఎస్సికి గొట్టం అంటే ఒప్పుకో, మీకు ఇష్టం లేకపోతే వాళ్ళ మీడియా అనండి, గొట్టం అని సారీ వాళ్ళ బులుగు మీడియా, లేకపోతే బులుగు కూడా కాదు, నీలి మీడియా, కూలి మీడియా అనుకోండి, కూలి మీడియా అని పిలిపించుకుని 2 గంటల సేపు డిఎస్సికి ఏపీఎస్సికి తేడా తెలియకుండా మాట్లాడేసి ఇవాళ ఏదో నువ్వు మాకు ఛాలెంజ్ చేస్తావంటే ఇవాళ జనం చూసి నేనేమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి ఇటువంటి చరిత్ర కూడా ఉంది సార్, ఇటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మరి చూస్తా. రైట్. ఇక మనం ఇంకొక అది నవీన్